Hi all of you, welcome back to RS Academy. This is Ravi. MSETలో 1000 బిలో ర్యాంక్ రావాలి. సో ఎలా తెచ్చుకోవాలి? సో మీరు ఒక యావరేజ్ స్టూడెంటా? మీకు ఏమీ రాదు. ఈ 45 డేస్లో రియల్గా మనం 1000 బిలో ర్యాంక్ తెచ్చుకోవచ్చా? యా, తెచ్చుకోవచ్చు. ఒక యావరేజ్ స్టూడెంట్ వల్ల అవుతుంది. ఎటువంటి కోచింగ్ సెంటర్స్ వెళ్ళలేదు, మీకు ఏమీ రాదు, ఇప్పుడే మీరు సెల్ఫ్గా స్టార్ట్ చేస్తున్నారు. సో నిజంగా మీరు 1000 బిలో ర్యాంక్ రావాలి అనుకుంటే వస్తుంది. సో ఎవరైతే చూస్తున్నారో నీకు నిజంగా 10,000 బిలో ర్యాంక్ రావాలి అంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మీ గోల్ మీరు చెప్పకపోతే మీకు ఎలా వస్తుంది? సో ఫస్ట్ కామెంట్ చేయండి, తర్వాత సక్సెస్ గెయిన్ చేయండి. సో ఒకటి, మనం 1000 బిలో ర్యాంక్ ఎందుకు గోల్ పెట్టుకోవాలి? ఎందుకు పెట్టుకోవాలంటే 1000 బిలో ర్యాంక్ కోసం గోల్ పెట్టుకుని మనకి కొన్ని ఫెయిల్యూర్స్ అయినా, అంటే మనం చేయాల్సినవి కొన్ని చేయలేకపోయినా 10,000 బిలో ర్యాంక్ అయితే వస్తుంది. సో 10,000 బిలో ర్యాంక్ వస్తే మీరు ఏ కాలేజీకి వెళ్ళినా సరే అటు టీఎస్లో ఫ్రీ సీట్ వస్తుంది, అటు ఏపీలో మంచి కాలేజ్ వస్తుంది స్టూడెంట్స్. సో 1000 బిలో ర్యాంక్ పెట్టుకుందాం, కష్టపెడదాం, అట్లీస్ట్ 10,000 బిలో ర్యాంక్ మనం కొడదాం స్టూడెంట్స్. సో నేను చెప్పే వీడియో ఎవరి కోసము అంటే, మీరు ఏదో చిన్న ఊర్లో ఉన్నారు, మీకు కోచింగ్ సెంటర్స్ లేవు, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు నాకు ఏమి రాదు, నేను జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఏ బుక్స్ చదవాలి, టైం టేబుల్ ఎలా పెట్టుకోవాలి, అసలు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, నేను ఎలా స్టార్ట్ చేయాలి, నాకు ఎటువంటి సోర్స్ కానీ నాకు ఏమీ లేవు సార్, నాకు అసలు ఏమీ తెలీదు అన్న వాళ్ళకి ఈ వీడియో. సో నేను చెప్పే రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయండి. 1000 బిలో ర్యాంక్ మీరు సాధించవచ్చా, సాధించలేరా మీకు క్లియర్గా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకే, సో జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నారు అన్న వాళ్ళకి ఈ వీడియో. ఫస్ట్ ఒకటి, మీ టార్గెట్ ఏంటి? ఫస్ట్ మీరు చెప్పుకోండి, మిర్రర్లో చూసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మమ్మీకి చెప్పండి, అందరికీ చెప్పండి. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి, అక్కడే మీరు సక్సెస్ అవుతారు. మిమ్మల్ని మీరు బిలీవ్ చేయకుండా సో మీరు సక్సెస్ ఎలా అవుతారు? ఫస్ట్ మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి, అందరికి చెప్పండి, నేను ఎంసెట్లో 1000 బిలో ర్యాంక్ కొట్టాలనుకుంటున్నాను, ఇది నా గోల్ అని పెట్టుకోండి. స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మినప్పుడే ఏదైనా చేయగలుగుతారు. సో ఫస్ట్ మీరు స్ట్రాటజీ, ఒక టార్గెట్ పెట్టున్నారు, నాకు 1000 బిలో ర్యాంక్ రావాలి, అది నా ఫిక్స్ అనుకోండి. వీలుంటే ఒక పేపర్ మీద రాయండి, ఐ వాంట్ 1000 బిలో ర్యాంక్ అని రాసి మీ రూమ్లో స్టిక్ చేసుకోండి. మీ ఫోన్లో ఒక వాల్ పేపర్ ఫిక్స్ చేసుకోండి, ఎందుకంటే మీకు అనుక్షణం గుర్తు రావాలి. ఈ 45 డేస్ మీరు ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలా తీసుకోండి. అంటే ఏం చేయాలి? తపస్సు అంటే ఏం చేయాలి? నో డీవియేషన్, మనం పాస్టింగ్లో ఉన్నట్టు. అంటే ఏంటి? మనము ఫిలిమ్స్కి వెళ్ళడం కానీ, యూట్యూబ్లో షార్ట్స్ చూడడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్ వచ్చి చాట్ చేయడం కానీ, సాయంత్రం పూట కలవడం కానీ, సో ఇలా మనం టైం పాస్ చేసే కార్యక్రమాలు ఏవి కూడా మీరు ఉంచుకోకండి. అవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అవి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు అందరికీ నాకు 1000 బిలో ర్యాంక్ రావాలి అని చెప్తే కదా వాళ్ళందరూ మిమ్మల్ని గుర్తు చేస్తారు, అదే నువ్వు 1000 బిలో ర్యాంక్ అన్నావు, ఏమైంది అని అందరూ మీకు గుర్తు చేస్తారు. కాబట్టి 1000 బిలో ర్యాంక్ కోసం మీరు అందరికి చెప్పండి, మీరు ఫిక్స్ అవ్వండి, 45 డేస్ తపస్సులాగా చెయ్యండి. అది ఫస్ట్ థింగ్ చేయాల్సింది మీరు. అయితే దాని తర్వాత మీకేమైతే మీ అలవాట్లు ఉన్నాయో, మిమ్మల్ని లాగేసే అలవాట్లు ఉన్నాయో అవన్నీ దూరం పెట్టుకుంటే అంటే ఏంటి? మనం ఫీలింగ్స్కి వెళ్ళొద్దు, ఎక్కువ ఫోన్లో వీడియోస్ చూడొద్దు, ఎవరితో చాటింగ్ చేయొద్దు, ఫ్రెండ్స్తో మనం టైంపాస్ చేయొద్దు. అలా ఇవన్నీ స్టాప్ చేస్తే మనకి చాలా టైం మిగులుతుంది. సో మనకి స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో మనం ఏదొక్కటి చేయొచ్చు. మీరు ఇంట్లో ఏదైనా వస్తువు తేవాలనుకుంటున్నారు, ఒక వస్తువు తేవాలి అంటే దానికి సరిపడా స్థలం మన ఇంట్లో ఉండాలి, ఖాళీ ఉండాలి. ఖాళీ లేదంటే ఏం చేస్తాం? ఏదొక్కటి తీసేసి బయట పడేసి లేకపోతే బయట పెట్టో దానికి స్పేస్ క్రియేట్ చేసి ఆ స్పేస్లో మనము ఒక వస్తువుని పెడతాం స్టూడెంట్స్. సో అలాగా మనము స్పేస్ అనేది క్రియేట్ చేయాలి రూమ్లోని. అదేవిధంగా మీ లైఫ్లో, మీ మైండ్లో ఒక స్పేస్ క్రియేట్ చేయండి, రైట్? సో ఆ స్పేస్లో మనము వర్క్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. స్పేస్ అంటే ఏంటి?
మీకు ఖాళీ కావాలి. మార్నింగ్ లేకగానే మీకు ఒక పని ఉందనుకుందాం, ఆ పని చూసుకోవాలంటే మీరు ఎంసెట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు వర్క్ చేస్తారు? కాబట్టి మీకు ఖాళీ ఉండాలి. ఖాళీ ఉండాలంటే ఫ్రెండ్స్ని కొంచెం దూరంగా పెట్టండి. సో సినిమాలకు దూరంగా ఉండండి. యూట్యూబ్లో రీల్స్ కానీ, ఇన్స్టాలో రీల్స్ కానీ, ఈ చాటింగ్కి అంతా దూరంగా ఉండండి. అప్పుడు మీకు చాలా టైం దొరుకుతుంది. ఈ టైంలో మనం ఎంసెట్ ఎలా చేసుకోవాలో మనం ఆలోచించవచ్చు. అంతేకాని ఇవన్నీ పెట్టుకుని మీరు ఎన్ని స్ట్రాటజీ పెట్టుకున్నా, ఎన్ని ప్లాన్లు పెట్టుకున్నా వర్కౌట్ అవ్వదు. రైట్? మీకు స్పేస్ దొరికింది, మీరు ఏం చేయాలి? ఫస్ట్ టైం టేబుల్ చెప్తాను, దాని తర్వాత ఆ టైంలో మీరు ఏం చేయాలి, ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, మీరు ర్యాంక్ ఎలా క్రాక్ చేయాలో అని చెప్తాను స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం టార్గెట్ ఫిక్స్ అయిపోయాము. దాని తర్వాత మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ పక్కన పెట్టేస్తాము. దాని తర్వాత మనం చాలా ఖాళీగా టైం దొరికింది. ఈ ఖాళీ టైం మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి చెప్తా వినండి. మార్నింగ్ 6కి లెగాలి. లెగడం అంటే ఏంటి? 6 కల్లా మీరు బుక్స్ పట్టుకోవాలి. దానికి 10 minutes బిఫోర్ లెగిస్తే బుక్స్ పట్టుకోవచ్చా, 5 minutes కావాలా, మీ ఇష్టం. ఓ 10 minutes ముందు లెగిస్తారా లెగండి, 5 minutes ముందు లెగిస్తారంటే లెగండి. సో 6 కల్లా వర్క్ స్టార్ట్ చేయండి. సో ఇంతవరకు మీకు అలవాటు లేదు, నాకు అలాంటి హ్యాబిట్ లేదు సార్, నేను నైట్ లేట్గా పడుకుంటాను, పొద్దున్న లేట్గా లెగిస్తాను అనే హ్యాబిట్ ఉన్నా, లేకపోతే పొద్దున్న తొందరగా లెగిసినా, మీకు ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా ఫుల్ స్టాప్ పెట్టండి. మార్నింగ్ 6 కల్లా బుక్స్ తీయండి. 6కి బుక్స్ తీసి ఒక 3 hours అంటే 6 to 7 to 8 to 9 అంటే 3 hours మీరు టైం స్పెండ్ చేయాలి. సో 3 hours ఏం చేయాలో అని చెప్తా, పక్కన పెట్టేసాను. 3 hours టైం స్పెండ్ చేసి దాని తర్వాత 2 hours బ్రేక్ ఉంటుంది. 2 hours బ్రేక్ అంటే ఏంటి? 9 to 10, 10 to 11 మీకు రెస్ట్ బ్రేక్. మీరు ఆ బ్రేక్లో ఏం చేయాలో కూడా నేను చెప్తాను వినండి. ఓకే? దాని తర్వాత మనకి 9 to 10, 10 to 11 బ్రేక్గా 11కి స్టార్ట్ చేసుకుని 11 to 1 2 hours టైం ఉంటుంది స్టూడెంట్స్. సో ఈ 2 hours మనం వర్క్ చేసుకోవాలి. నేను చెప్తాను ఏ వర్క్ చేసుకోవాలి. సో మళ్ళీ 1 తర్వాత నుంచి మనకి 2 hours బ్రేక్ తీసుకోవాలి. 3కి స్టార్ట్ చేయాలి. 3 to 6 మనం వర్క్ చేసుకోవాలి. రైట్? 6 to 7 బ్రేక్, 7 to 8 అండ్ 8 to 9 మన స్టడీ అవర్స్. 9కి బుక్స్ క్లోజ్ చేసేయాలి. 9 తర్వాత మీరు కొంచెం రెస్ట్ తీసుకుని భోన్ చేసి పడుకోవాలి. ఇది మన ఖాళీ స్పేస్. ఈ స్పేస్లో మీరు ఎటువంటి వర్క్స్ పెట్టుకోవద్దు. అలాగని రెస్ట్ టైంలో సినిమాలు చూడొద్దు, ఫ్రెండ్స్తో చాటింగ్ చేయొద్దు. రెస్ట్ టైం ఈజ్ రెస్ట్ కోసమే. ఓకే? ఇది మన టైం టేబుల్. ఓకే? ఈ టైం టేబుల్లో మనం ఏం చేయాలో నేను అన్నీ క్లియర్గా చెప్తాను. ఓకే? ఫస్ట్ మనం ఏం చేసాము, ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాము. సెకండ్ మనం బ్యాడ్ హ్యాబిట్స్ తీసేసాము, స్పేస్ క్రియేట్ చేసుకున్నాము, టైం దొరికింది. ఏ టైంలో వర్క్ చేయాలి అనే టైం టేబుల్ నేను మీకు నీట్గా ఇచ్చాను స్టూడెంట్స్. రైట్? నెక్స్ట్ మీకు వెయిటేజ్ తెలియాలి. ఎందుకంటే ఏ చాప్టర్స్ హై వెయిటేజ్ ఉన్నాయో, ఏ చాప్టర్స్ మీరు చేయగలుగుతారో ఆ వెయిటేజ్ తెలియాలి. వాటి కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. వెయిటేజ్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేయండి, చూడండి, నచ్చిన చాప్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే? వెయిటేజ్ మీకు దొరికింది. సిలబస్ కావాలంటే కింద సిలబస్ తీస్తే మీకు వెయిటేజ్ సిలబస్ దొరికింది. క్లాసెస్ కావాలంటే ఆల్రెడీ మేము మంచిగా డే 1 నుంచి అన్ని క్లాసెస్ మీకు అప్లోడ్ చేస్తున్నాము. మంచిగా మీకు ఆ క్లాసెస్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 పెట్టవసరం లేదు. అందరికీ వెళ్ళాలన్న ఉద్దేశంతో మేము అది కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేస్తున్నాము. అంటే మోస్ట్ పవర్ఫుల్ వీడియోస్, టైం వేస్ట్ అవ్వదు. ఓకే? సో క్లాసెస్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. మీరు ఇంకేమైనా పర్చేస్ చేయాలి అంటే ఏదైనా ఒక బెస్ట్ బుక్ పర్చేస్ చేయండి. అది అరియంత్ సిరీస్ బుక్ కానీ, దిశ బుక్ కానీ, మీ ఇష్టం. ఒక బుక్ పర్చేస్ చేయండి. ఒక ఆల్ ఇన్ వన్ అంటే ప్రీవియస్ ఇయర్స్ బుక్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది తీసుకోండి. చాప్టర్ వైజ్ చేసినా పర్వాలేదు, లేదా మన ఇయర్ వైజ్ చేసినా పర్వాలేదు. ఓకే? ఒక బుక్ కొనుక్కోండి. ఆ బుక్ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ 400 to 500 మధ్యలో ఉంటుంది. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఒక వితిన్ 1-2 డేస్లో లేదా 3 డేస్లో మీ ఇంటికి వచ్చేస్తుంది. ఒక బుక్ అయితే మీరు పర్చేస్ చేయండి. మంచిగా ఒక వైట్ పేపర్స్ బుక్స్ ఒక 4 to 5 బుక్స్ కొనండి, పర్చేస్ చేయండి, అలా పెట్టుకోండి. ఓకే? సో మీకు వెయిటేజ్, సిలబస్, క్లాసెస్ అండ్ బుక్ ఏది తీసుకోవాలో మీకు వచ్చేసింది. ఆ సంబంధించిన అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీరు వెళ్ళండి. మంచిగా మీకు అరియంత్ కావాలంటే అరియంత్, దిశ బుక్ కావాలంటే దిశ బుక్, మీ ఇష్టం. సెర్చ్ చేస్తే కనిపిస్తే పర్చేస్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే? సో అది కూడా ప్రీవియస్ ఇయర్స్ తీసుకోండి. రైట్? సో ఇప్పుడు బుక్స్, మెటీరియల్స్, థింగ్స్ మీరు ఏం చేయాలో వచ్చేసింది. రైట్? మీకు అయితే ఇప్పుడు మార్నింగ్ మనం ఏం చేయాలంటే, మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా
ఎక్కువ ఫోకస్ ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఎలాగంటే 70 to 80% ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అండ్ 30% మనం కాన్సెప్ట్ మీద వెళ్ళాలి స్టూడెంట్స్. కాన్సెప్ట్ అంటే టెక్స్ట్ బుక్ రీడ్ చేయడం కానీ, లేకపోతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్స్ వినడం కానీ ఒక 30% పెట్టుకోవాలంతే. 70% మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు అంత బెనిఫిట్గా ఉంటుంది. అయితే సో మీకు అర్థమైంది అనుకుంటాను స్టూడెంట్స్. అయితే మార్నింగ్ 6 to 6 o'clock స్టార్ట్ చేస్తాం మనం. 6 o'clock స్టార్ట్ చేసి 6 to 7, 8, 9 3 hours. 3 hours ఏం చేస్తారంటే ఒక ప్రీవియస్ ఇయర్స్ పేపర్ తీసుకోండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 2022 కాడి నుంచి స్టార్ట్ చేయండి. ఒక 10 years వెనక్కి వెళ్ళండి అంతే. 10 years పేపర్స్ మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి. ఎలా పర్ఫెక్ట్ అయిపోవాలంటే మీరు రక్తంలోకి ఎక్కాలి ఆ క్వశ్చన్స్ అనేవి. సో ఫస్ట్ డే మీరు ఏం చేస్తారంటే 2022 క్వశ్చన్ పేపర్ తీసుకోండి. రైట్, 3 hours పడుతుంది యాజ్ పర్ మీకు ఎగ్జామ్ రాస్తే. ఆ పేపర్ తీసుకోండి. దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉంటుంది. సో ఈ పేపర్ తీసుకుని మీరు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 6 o'clock స్టార్ట్ చేయండి. 9 దాకా ఫినిష్ అవుతుంది. లేదా ఆ 3 hours ఆ పేపర్ మీదే ఫోకస్ చేయండి. మీరు ఏం చేయాలి? ఒక క్వశ్చన్ తీసుకోవాలి. ఒక క్వశ్చన్ తీసుకుని సమ్ వెనకాల మీకు సొల్యూషన్స్ ఉంటాయి. సొల్యూషన్స్ సాల్వ్ చేయాలి. ఒక క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు, ఆ క్వశ్చన్స్ చదవడము, ఆ క్వశ్చన్ మీరు గెస్ చేయాలి. ఏది కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు అన్నట్టు గెస్ చేయాలి. ఓకే, ఇదొక ఆన్సర్ ఏ కానీ, బి కానీ, సి కానీ, డి ఉంటుంది కనుక్కొని గెస్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళి ఒక క్వశ్చన్ తీసుకుని అదే క్వశ్చన్ని ఒక సొల్యూషన్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళాలి. సెకండ్ క్వశ్చన్ కూడా క్వశ్చన్ చదవాలి. చదివిన తర్వాత దాంట్లో ఏబిసిడి అనేది మీరు ఏది రైట్ ఆప్షన్ ఉంటుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత రైట్ ఏదో అనుకోండి. దాని తర్వాత వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళి సెకండ్ క్వశ్చన్ సంబంధించిన సొల్యూషన్ని ప్రాక్టీస్ చేయండి. అలాగా ఒకవేళ మీకు పలానా క్వశ్చన్ రావట్లేదు, అర్థం కావట్లేదు, ఇచ్చి పెట్టేయండి, ఏమి కాదు. సో మీరు ఫస్ట్ డేనే నాకు అన్ని క్వశ్చన్స్ అర్థమైపోవాలి అని పెట్టుకోవద్దు. సో ఒక 3 hours పేపర్లో 10 క్వశ్చన్లు వస్తే 10 క్వశ్చన్లు చేయండి, 5 క్వశ్చన్లు వస్తే 5 క్వశ్చన్లు చేయండి, ఏమి కాదు. టఫ్ క్వశ్చన్స్ ఇచ్చి పెట్టేయండి. ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా సరే అంతే. మీకు అర్థమైంది చేయండి, అర్థం కానిది ఇచ్చి పెట్టేయండి. మీకు అర్థం కాలేదా ఏమీ కాదు, కంగారు ఏం పడద్దు. ఓకే, అలా 2022 పేపర్ని మీరు మీకు ఎంత వీలుంటే అంత సాల్వ్ చేయండి. రైట్, దాని తర్వాత 3 hours టైం అయిపోయిందా? ఆ 3 hours 10 క్వశ్చన్స్ చేశారా? రైట్, 10 క్వశ్చన్స్ చేసినా పర్వాలేదు, 30 క్వశ్చన్స్ చేసినా పర్వాలేదు, అన్ని క్వశ్చన్స్ చేసినా పర్వాలేదు. అది అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేసి 2 hours రెస్ట్ తీసుకోండి. ఈ రెస్ట్ పీరియడ్ మీరు ఏం చేయాలంటే మీరు టిఫిన్ చేయడం కానీ, బ్రషింగ్, టిఫిన్ కానీ కొంచెం రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అంటే ఏంటి? మీ మైండ్ని కూల్ చేసుకోవాలి. అంతేకాని సాంగ్స్ వింటాను, నేను టీవీ చూస్తా కొంచెంసేపు, లేదా కొంచెం యూట్యూబ్ చూస్తాను అని చెప్పేసి అనుకుంటే టైం అంతా అక్కడే వేస్ట్ అవుతుంది. మీ బ్రెయిన్ ఇంకా స్ట్రెయిన్ అయిపోతుంది. రెస్ట్ ఇన్ ద సెన్స్ రెస్టే. దాని తర్వాత మీరు మంచిగా 9 to 10, 10 to 11 2 hours రెస్ట్ తీసుకున్నారు. 11 o'clockకి మీరు ఏం చేయాలి? ఈ 11 లోపలే మీకు పర్సనల్ పనులన్నీ చేసేసుకోండి. 11 o'clockకి స్టార్ట్ చేసి ఒక మ్యాథ్స్లో ఒక చాప్టర్ తీసుకోండి. ఏదైనా హై వెయిటేజ్ సంబంధించిన చాప్టర్ కానీ మేము వెయిటేజ్ ఇచ్చాం కదా, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. లేదా మా యూట్యూబ్ వీడియో కానీ. సో మేము కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే, ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ చాప్టర్ ఉంది, ఆ సర్కిల్ చాప్టర్లో ప్రీవియస్ సంబంధించిన టాప్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము. లేకపోతే స్ట్రెయిట్ లైన్, సో సునీల్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్స్ ఉన్నాయి. సో అలాగా ఆ ఒక వీడియో చూస్తారంటే చూడండి. 11 to 12 to 1 వరకు మీరు ఒక మ్యాథ్స్లో ఒక చాప్టర్ మీరు ఫోకస్ చేయండి. మీకు ఏ సమస్య చేయగలుగుతారో చేయండి. చిన్న సమస్య చేయండి, పెద్ద సమస్య చేయవసరం లేదు. చిన్న సమస్య చేయండి, ఫార్ములాస్ చదవండి, కాన్సెప్ట్స్ చూడండి. ఆ ఒక్క చాప్టర్ని మీకు ఎంత కష్టం ఉంటే అంత కష్టపడండి. టఫ్గా ఉన్నాయి, మీకు అర్థం కావట్లేదు, నాకు టెన్షన్ వస్తుంది అని బాధపడకండి, ఇచ్చిపెట్టేయండి. టెన్షన్గా ఉన్నది, ప్రాబ్లమాటిక్గా ఉన్నది, మీకు అర్థం కాని ఇచ్చిపెట్టేసి మీకు ప్రశాంతంగా మీకు అర్థమయ్యే ఫార్ములాస్, మీకు అర్థమయ్యే చిన్న చిన్న బేసిక్స్ ఆ ఒక 2 hours చేసుకోండి. ఒక్క చాప్టర్ని ఫోకస్ చేసుకోండి అంతే. ఎంత అవుతే అంతవరకే. 1 తర్వాత మీరు బుక్స్ క్లోజ్ చేసేసి మంచిగా మీరు లంచ్ చేసి కొంచెం చిన్న కునికేసుకోండి. మరీ 3 hours 4 hours 1 hour పడుకోవద్దు. జస్ట్ 10-15 minutes పడుకోండి. రైట్, సో 1 నుంచి 2, 2 నుంచి 3 వరకు 2 hours మీకు రెస్ట్. ఎందుకంటే 2 hours ఎందుకంటే మీ పర్సనల్ వర్క్స్ కానీ కొంచెం రిలాక్సేషన్ అవ్వడం కానీ ఇవన్నీ 2 hours టైం. ఓకే, 3 o'clockకి మీరు బుక్స్ తీయాలి. 3 to 4, 4 to 5, 5 to 6
మళ్ళీ మీకు 3 అవర్స్ టైం ఉంది. ఈ 3 అవర్స్ టైంలో ఏం చేయాలి మళ్ళీ అంటే, మార్నింగ్ 2022 పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు, అది ఫినిష్ అవ్వలేదు అనుకోండి, అది కంటిన్యూ చేస్తారు. అది ఒకవేళ అయిపోయింది అనుకుందాం, 22 అయిపోతే 21 చేయండి, 21 అయిపోతే 2020 చేయండి, 2020 అయిపోతే 2019 చేయండి, 2018 చేయండి, అలా వెళ్తూ ఉంటారు. అయితే మార్నింగ్ మనం కంటిన్యూషన్ చేస్తూ ఉంటాము. అలా ఎందుకు చేయాలంటే, ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మాత్రమే మనకి షార్ట్ కట్ టు గెట్ 1000 బిలో ర్యాంక్. ఎవరైనా సరే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేస్తేనే మార్క్స్. మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది స్టూడెంట్స్ చెప్పిన మాట ఇదే, మీకు చెప్తుంది ఇదే. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, అదే మెథడ్స్ అవే కాన్సెప్ట్స్ మీకు అడుగుతాడు, మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఆ క్వశ్చన్కి ఎలాంటి ఆన్సర్ వచ్చిందో అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు అలాంటి ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో మీరు ఈవినింగ్ మనం చేసుకుంటాం అలాగా 6కి మనకి ఏంటి, మనకి 4, 5, 6 3 అవర్స్ టైం ఉంది. 6 to 7 మంచిగా సాయంత్రం పూట మంచిగా రిలాక్స్ అవ్వాలి, స్నాక్స్ తీసుకోండి. సో కొంచెం స్నాక్స్ తీసుకుని కొంచెం ఎనర్జీ బిల్డ్ చేసుకుని కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ 7కి స్టార్ట్ చేస్తారు. 7 to 8 ఒక 1 అవర్ కెమిస్ట్రీ సంబంధించిన ఒక లెసన్ చదవాలి. నాకు కెమిస్ట్రీ ఇష్టం లేదు, నాకు ఫిజిక్స్ ఇష్టం లేదు, నేను చదవను, నేను మ్యాథ్స్ చేసుకుంటాను అని మాత్రం అనకండి. ఎందుకు అంటే మన ఇష్టాలతో మన అయిష్టాలతో సంబంధం లేదు ఎగ్జామ్కి. ఎగ్జామ్ అనేది ఒక ప్యాటర్న్ కాబట్టి ఖచ్చితంగా మనము ఫిజిక్స్, కెమిస్ట్రీకి, మ్యాథ్స్కి ఇవ్వాలి. అలాగే బైపీసీ స్టూడెంట్స్ ఏం చేయాలి, బాటనీ, జువాలజీ మార్నింగ్ ఇవ్వండి అండ్ ఈవినింగ్ లాగానే ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఇవ్వాలి స్టూడెంట్స్. సో బాటనీ, జువాలజీ వచ్చేసి వాళ్ళు ఎప్పుడు చేయాలి, వాళ్ళు 11 to 1 చేసుకోవాలి బాటనీ, జువాలజీ, అండ్ ఈవినింగ్ లాగానే ఫిజిక్స్, కెమిస్ట్రీ అందరూ చేసుకోవాలి. సో కెమిస్ట్రీకి 1 అవర్ ఇవ్వండి, అంటే ఒక లెసన్ తీసుకోండి, ఆ లెసన్ రీడ్ చేయండి. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆ లెసన్ రీడ్ చేయండి, కొన్ని పాయింట్స్ నోట్ చేయండి. మీకు ఏం అర్థం కావట్లేదు అయినా కానీ మీరు చెయ్యాలి అలాగా. ఎందుకంటే ఫస్ట్ డే ఏం అర్థం కాదు, ఒక 10 days అయ్యాక ఆటోమేటిక్గా మీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. 10 days అయ్యాక మీరు అన్ని సమస్యలు సాల్వ్ చేయగలుగుతారు. 10 days అయ్యాక మీ బుర్ర బాగా పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ ఎవ్వరికి ఏమీ అర్థం కాదు, స్టార్టింగ్ అందరికీ నార్మల్గానే ఉంటుంది, జీరోతోనే ఉంటుంది. తర్వాత మెల్లిగా డే బై డే మనం పెరుగుతూ ఉంటాం. కాబట్టి కెమిస్ట్రీకి 1 అవర్ మంచిగా టైం ఇవ్వండి, ఒక లెసన్ తీసుకోండి, ఆ లెసన్ ఆ 1 అవర్లో కవర్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని పాయింట్స్ ఒక 10 పాయింట్ అయినా ఒక లెసన్లో నుంచి పిక్ చేసుకోండి. గంట టైం ఉంది, ఆ గంట టైంలో 10 పాయింట్లు అర్థం చేసుకొని ట్రై చేయండి. ఫిజిక్స్ కూడా అంతే. ఫిజిక్స్లో మీకు ఏ చాప్టర్ పట్టుకోవాలి, ఏ చాప్టర్ చేయాలి అనేది వెయిటేజ్ మీకు హెల్ప్ అవుతుంది. అది కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, మీకు ఆల్రెడీ చెప్పాను. సిలబస్ కూడా మీకు అలా హెల్ప్ అవుతుంది, అది చూసుకోండి. సింపుల్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు. ఓకే, సిలబస్ వెయిటేజ్ ఉంటే ఫిజిక్స్లో ఏ చాప్టర్ తీసుకోవాలి, కెమిస్ట్రీలో ఏ చాప్టర్ తీసుకోవాలో క్లియర్ కట్ అర్థమైపోతుంది. ఇంకా చెప్పాలంటే మా ఛానల్ ఉన్న వీడియోస్ని ఫాలో చేయండి, ఇంకా క్లియర్గా మీకు అర్థమైపోతుంది స్టూడెంట్స్. ఓకే, సో ఫిజిక్స్ ఒక చాప్టర్ తీసుకోండి. కెమిస్ట్రీ వచ్చేసి మీకు ఎప్పుడు తీసుకోవాలి, 7 to 8 కెమిస్ట్రీ టైమింగ్స్ అండ్ 8 to 9 వచ్చేసి ఫిజిక్స్ టైమింగ్స్. సో ఈవినింగ్ ఫిజిక్స్ ఏదైనా ఒక చాప్టర్ తీసుకొని ఒక చాప్టర్లో 10 పాయింట్లు అయినా సరే మీరు డ్రాగ్ చేయడం ట్రై చేయాలి. దాంట్లో క్వశ్చన్స్ అడుగుతాడా, అవి వేస్తే సరిపోతుందా అంటే మీకు ఎంత శాతం అవుతే అంత చేయండి, ఎక్కువ అవుతే ఎక్కువ చేయండి, తక్కువ అయితే తక్కువ చేయండి. మీరు చేసే వర్క్లో మీరు తక్కువ అని ఫీల్ అవ్వకండి, అది బిగ్ మిస్టేక్. మీ వర్క్నే మీరు తక్కువ అనుకుంటే మీరు తక్కువ అయిపోతారు. మీరు చేసే వర్క్ని ఎప్పుడు తక్కువ అనుకోకండి, ఎక్కువ చేయండి, ట్రై చేయండి, అంతేకాని స్టార్టింగే ఎక్కువైపోతారని అస్సలు అనుకోకండి. ఓకే, 9 తర్వాత మీరు మంచిగా డిన్నర్ చేసేసి పడుకోండి. డిన్నర్ అనేది చాలా మంచిగా చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ డే మీకు ఎనర్జీ ఉండాలి అంటే మంచిగా తినాలి, పడుకోండి. తొందరగా పడుకుంటే మార్నింగ్ తొందరగా లెగిస్తారు, మళ్ళీ మన సైకిల్ స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. ఇలా 45 days మాత్రమే చేయాలి, అంతేకాని మనం సంవత్సరాలు చెయ్యము. 45 రోజులు మనం చేస్తే ఈజీగా 160కి 120 మార్క్స్ కొట్టగలుగుతాము. ఏంటి, 160కి 120 మార్క్స్ కొట్టాలి, అది మన టార్గెట్. సో 120 కొట్టలేకపోయినా 80 మార్క్స్ ఈజీగా సాధించవచ్చు స్టూడెంట్స్. 80 మార్క్స్ వస్తే కూడా 10,000 బిలో ర్యాంక్ ఈజీగా వస్తుంది. ఓకే, అంటే 120కి గోల్ పెట్టుకుంటున్నాము, మనకి 80 మార్క్స్ వచ్చినా వీ ఫీల్ వెరీ హ్యాపీ.
కాబట్టి నేను చెప్పే ఈ డే షెడ్యూల్ చేయండి. హై వెయిటేజ్ మోస్ట్ ఈజీ కమ్ చాప్టర్స్ కావాలంటే ఆల్రెడీ నేను తీసాను, అది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. ఆ వీడియోస్ క్లిక్ చేయండి, మీకు ఏ చాప్టర్ ఈజీ ఏ చాప్టర్ హై వెయిటేజ్ తెలుస్తుంది. ఆల్రెడీ నేను వీడియోస్ తీసాను, ఆ వీడియోస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డౌట్స్ కూడా మీకు రావు, అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఆ వీడియోస్ చూడండి. మీ బుక్ ఒకటి కొనండి, ఆ బుక్ చూసి ప్రాక్టీస్ చేయండి. మంచిగా ఒక బుక్ పెట్టండి. మీకు టెక్స్ట్ బుక్ ఒకటి కొన్నారు, నోట్బుక్స్ ఉన్నాయి, నోట్బుక్స్ ఓపెన్ చేసుకుని నోట్బుక్స్లో మంచిగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. మీకు ఇంకా మాకు బుక్స్ కొనుక్కోలేము అంటే గూగుల్లో సెర్చ్ చేయండి, మంచి మీకు ప్రీవియస్ ఇయర్ సంబంధించినవి పీడిఎఫ్స్ దొరుకుతాయి స్టూడెంట్స్, అలా కూడా హెల్ప్ అవుతుంది. సో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో మంచిగా మేము ఎగ్జామ్ సంబంధించిన వీడియోస్, అంటే ఎంసెట్లో మీరు ఎలా క్రాక్ చేయాలి 1000 బిలో ర్యాంక్ సంబంధించినవి వీడియోస్ చేసాము. అది ఫాలో అయినా విత్ ఇన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు ఈజీగా 1000 బిలో ర్యాంక్ తెచ్చుకోవచ్చు. సో స్టూడెంట్స్, మీ టార్గెట్ ఏంటి? 120 మార్క్స్ 1000 బిలో ర్యాంక్, కుదరకపోతే 10,000 బిలో ర్యాంక్ కొట్టచ్చు. ఇది మన టార్గెట్. ఇంకా మీకు సిలబస్ అండ్ వెయిటేజ్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. అండ్ మీకు సోర్స్ లేకపోతే మీకు వీడియోస్ ఆల్రెడీ చేసి మేము అప్లోడ్ చేస్తున్నాం, మంచిగా క్లాసెస్ చూడొచ్చు. ఇంకా ఎలా క్రాక్ చేయాలంటే టైం టేబుల్ మెయింటైన్ చేయాలి. మార్నింగ్ నుంచి డే దాకా ఒక తపస్సులాగా మీరు చేస్తే 1000 బిలో ర్యాంక్ మీ చేతిలో ఉంటుంది స్టూడెంట్స్. ఇది పాసిబుల్ అవుతుందా పాసిబుల్ కాదా అనేది కామెంట్ సెక్షన్లో మీరే మెన్షన్ చేయండి, నేను కూడా నాకు తెలుస్తుంది. బట్ 100% నేను చెప్తాను స్టూడెంట్స్, గత ప్రీవియస్ చాలామంది స్టూడెంట్స్ 1000 బిలో ర్యాంక్ మన స్ట్రాటజీస్ ఫాలో చేసి కొట్టారు. అండ్ ఇప్పుడు మీరు కూడా సాధించగలుగుతారు స్టూడెంట్స్. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. సో 45 డేస్ స్ట్రాటజీ ఇచ్చాను, నెక్స్ట్ 30 డేస్ స్ట్రాటజీ ఉంటుంది, 15 డేస్ స్ట్రాటజీ ఉంటుంది, 1 వీక్ స్ట్రాటజీ ఉంటుంది, 4 డేస్ స్ట్రాటజీ ఉంటుంది స్టూడెంట్స్. సో ఈ స్ట్రాటజీస్ అన్ని మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. మనబడి సంబంధించిన మాక్ టెస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. మీరు మీ ప్రిపరేషన్స్ అయిన తర్వాత మీరు ఒక మాక్ టెస్ట్ రాస్తే ఆ టెస్ట్లో మీకు ఎంత ర్యాంక్ వస్తుందో ఏంటో స్టేట్ వైడ్గా మీకు ఆ ర్యాంక్ అనేది చెప్తారు స్టూడెంట్స్. సో దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. అండ్ ఎంసెట్ రిజల్ట్స్ కానీ, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ, 10th రిజల్ట్స్ కానీ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. క్లిక్ చేసి చూడండి, మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ వీలుంటే మేము ఒక టెస్ట్ సిరీస్ మీకోసం తీసుకొస్తాం స్టూడెంట్స్, తక్కువ రేట్లో తీసుకొస్తాము. దానికి సంబంధించిన లింక్ కూడా వీలుంటే కింద పెడతాను స్టూడెంట్స్. క్లిక్ చేయండి, చూడండి. సో మీకు ఎంతో లోయెస్ట్ ప్రైస్లో ఆ టెస్ట్ సిరీస్ లింక్ మీకు అవైలబుల్గా ఉంటుంది. మరి ఇంకేం ఆలస్యం చేయకుండా స్టూడెంట్స్ ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.